ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి 35,000 లోపట పీసీ బిల్డ్ వీడియో అయితే తీసుకొచ్చినవి చాలామంది యూస్ఫుల్ అవ్వచ్చు. ఈ 35,000 లోపట ఒక మంచి పీసీ బిల్డ్ గైడ్ వీడియో అయితే తీసుకొస్తున్నా. యూస్ఫుల్ అవుతుంది అందరికీ. వీడియో లాస్ట్ దాకా చూడమని కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. వీడియో యొక్క లెంత్ ఎక్కువనే ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నారు. క్రెడిట్ వాళ్ళకి, అమెజాన్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఏఎండి వాళ్ళ 5000 సిరీస్ Ryzen 5 5500 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అన్న 9000 సిరీస్ వచ్చేసింది కదా మార్కెట్‌లకి, 5000 సిరీస్ ప్రాసెసర్లు ఎందుకన్నా అంటే ఇక్కడ ప్రైస్ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం Ryzen 5 5500 ప్రాసెసర్ ఏదైతే ఉందో మీకు 7500కి వస్తుంది. 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ 7500 మీకు ఎక్కడికి రాదు. ప్లస్ 19 ఎంబీ క్యాష్ ఫైల్‌తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏందంటే ఈ ప్రాసెసర్‌ల బాక్స్‌తో పాటు కూలర్ కూడా వస్తది. కూలర్ అన్నమాట అవి. మంచి ప్రాసెసర్ అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్ ఇది. ప్రాసెసర్ బావుంటది. అండ్ ఎడిటింగ్ పర్పస్‌కి అవన్నిటికి గూడా అంటే బడ్జెట్‌లో మీరు ఏఎండీ సైడ్ నుంచి గూడా ఒక ప్రాసెసర్ కావాలి అనుకుంటే, ఏఎండీ పీసీ బిల్డ్ చేసుకోవాలంటే ఇట్లా వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ వాల్యూ ఫర్ మనీ ప్రైస్‌కైతే వస్తుందిక్కడ. స్పెసిఫికేషన్స్ చూసుకుందాం బై. సో, స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం ఇది ఏఎండీ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇది జెన్ 3 ఆర్కిటెక్చర్ అన్నమాట. కొంచెం ఓల్డ్ అనుకోవచ్చు బై. 6 కోర్ 12 థ్రెడ్స్ హైపర్ థ్రెడింగ్‌తో పాటు గూడా వస్తుంది. బూస్ట్ 4.2 గిగాహెర్ట్జ్‌కి బూస్ట్ అయితుంది. బేస్ 3.6 గిగాహెర్ట్జ్. ఓవరాల్ 90 ఎంబీ క్యాచ్ ఫైల్, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. టీఎస్ఎంసీ వాళ్ళ 7 నానోమీటర్ ఫిట్‌బిట్ టెక్నాలజీ అయితే యూజ్ చేసిర్రు బై. ఈ ప్రాసెసర్‌ని తయారు చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఓవర్‌క్లాక్ ఉందన్నమాట. అన్‌లాక్డ్ ప్రాసెసర్. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ బానే మెన్షన్ చేసిర్రు. ఏందంటే ఇక్కడ ఆహ్, X570, X470, X370, B550, B450, B350, A520 మదర్ బోర్డ్స్ అయితే వస్తున్నాయి. ప్రెసిజన్ బూస్ట్ 2తో పాటు కూడా వస్తుంది. ఇన్‌స్ట్రక్షన్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. ఏఎండీ వాళ్ళ రేట్ సర్కిల్‌తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇక్కడ గమనిస్తే ఇది 2022లో లాంచ్ అయింది. అంటే 2 ఇయర్స్ బ్యాకే లాంచ్ అయింది. ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసుకుంటే మాత్రమే విండోస్ 11, విండోస్ 10, ఆర్‌హెచ్‌ఎల్, ఉబుంటూ, లినక్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. పీసీఐ 3.0 సపోర్ట్స్ అనమాట అవి. ఇక్కడ అడిషనల్ యూజబుల్ ఫీచర్ రేంజ్ ఏవైతే ఉన్నాయో X570లో 16 జెన్ 3 లేన్స్ వస్తున్నాయి. X470కి వచ్చేసి 2 జెన్ 3 లేన్స్‌తో పాటు కూడా వస్తుంది. రైడ్ సపోర్ట్ ఉంది. DDR4 ర్యామ్ సపోర్ట్ అనమాట. ఈ మధ్య కాలంలో DDR4 ర్యామ్స్ యొక్క కాస్ట్ తగ్గింది. అది కన్సిడర్ చేసుకోవచ్చు. 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద రన్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఈసీ3 సపోర్ట్ అయితే లేదు. సెపరేట్‌గా గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలి డిస్‌ప్లే కోసం అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది ఇదన్నమాట. అండ్ ఇక్కడ మీకు డ్రైవర్స్‌కి సంబంధించిన అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. కమింగ్ టు ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో బడ్జెట్‌లో వస్తుంది. లైక్ చానా మంచి బడ్జెట్‌కొస్తుందనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నా. అండ్ 7500 మీకు i3లో వస్తాయి గానీ Ryzen 5 అయితే జర ఇంకొంచెం ఎక్స్‌ట్రా కోర్స్ ఎక్కువొస్తున్నాయి. 6 కోర్ 12 థ్రెడ్స్ కాబట్టి కొంచెం వాల్యూ ఫర్ మనీ ఉంటది. అండ్ నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాం. సో, మదర్ బోర్డ్ వచ్చేసరికయితేనేమో ఎంఎస్ఐ వాళ్ళ నుంచి అన్నమాట. ఏఎండీ కంపాటబుల్ అయ్యే మదర్ బోర్డ్ ఇది. ఇక్కడ మనకి ఎప్పటిలాగానే పిన్స్‌తో పాటు గూడా వస్తుంది మదర్ బోర్డు. అండ్ ఇక్కడ వీఆర్ఎమ్స్ పర్లేదు భయ్. బడ్జెట్‌లో వస్తుంది కాబట్టి బడ్జెట్ వీఆర్ఎమ్స్ ఉన్నాయి. అండ్ 2 ర్యామ్ స్లాట్‌లు పెట్టుకోవచ్చు. PS2 కనెక్టర్, గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంది. M.2 స్లాట్‌తో పాటు ఉంది. అండ్ పీసీఐ దేనితో పాటు ఉంది. అది పీసీఐ ఎక్స్ట్రా వన్. సో, ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే PS2 కనెక్టరు, డీవీఐ పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్, యూఎస్‌బీ 3.2 ఇవి 2 వస్తున్నాయి. యూఎస్‌బీ 2.0 యూఎస్‌బీ 2.0 యూఎస్‌బీ 3.0 4 వస్తున్నాయి. అది ఆడియో పోర్ట్స్ అండ్ ఈథర్నెట్ పార్ట్ కూడా వస్తది. రూ. 4,620 ప్రైస్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అన్నమాట. ఎక్స్‌పీజీలో అది DDR4 8 జీబీ ర్యామ్ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. సో, 8 జీబీ ర్యామ్ బేసిక్ వాటికి సరిపోతది. లేదంటే మీరు ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఒకటేసారి 16 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు. రూ. 1000 డిఫరెన్స్ ఉందన్నమాట. 18 జీబీకి ఇక్కడ చూసుకోవచ్చు. 16 చేస్తే గిట్ట 2500 ఎక్స్‌పీజీ తక్కువొస్తుందని జెప్పేసి తీసుకున్నాం. 1500 ఉంది. అండ్ ఇంకొంచెం తక్కువకైతే రావచ్చనమాట 8 జీబీ. సో, స్టోరేజ్‌కొచ్చేసరికి క్రూషల్ వాళ్ళది P3 500 తీసుకున్నా. PCI 3.0 తీసుకున్నా. ఇంకొంచెం తక్కువకొస్తది. PCI 3.0 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ మన దగ్గర ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్‌లో మనం చూసినాం కదా! ఇక్కడ PCI లేన్స్ PCI 3
హైలైట్ చేసి PCI 3.0 అని ఉంది కదా! అండ్ అందుకే స్టోరేజ్ కూడా PCI 3 తీసుకున్నాము. 2900కి వస్తుంది. సో, నెక్స్ట్ పవర్ సప్లై గురించి చూసుకుంటే కూలర్ మాస్టర్‌ది MWE 450 వాట్స్ బ్రాన్స్ V2 పవర్ సప్లై. నేను పర్సనల్‌గా యూజ్ చేసే పవర్ సప్లై అనమాట ఇది. ఇది వచ్చేసరికైతేను ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. ఒక 100 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. 5 ఇయర్స్ వారంటీతో పాటు కూడా వస్తుంది. మంచి విషయం ఏందంటే ఇక్కడ కూలింగ్ జర బాగుంటది. ఇక్కడ 120 మిల్లీమీటర్ ఫ్యాన్ అయితుందో కనిపిస్తుంది. ఫ్యాన్ మంచిగుంది. ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ అన్నమాట. చానా రోజుల దాకా వచ్చే పాటు కూడా వస్తుంది. అండ్ మంచి వాల్యూ కూడా ఉంది బై. 5 ఇయర్స్ వారంటీతో పాటు కూడా వస్తుంది కాబట్టి అష్యూరెన్స్ చాలా బాగుంటది. సపోర్ట్ ఏమైనా వచ్చి దీని తర్వాత మనకు గ్రాఫిక్ కార్డ్స్ కావాలి కదా! సో, గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రం బై జొటాక్ వాళ్ళది నేను ఎక్కువ ఈ మధ్య జొటాక్ వాళ్ళది ఎక్కువ రికమెండ్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ వీళ్ళది ఎక్స్‌టెండెడ్ వారంటీ గూడా వస్తుంది బయ్. అందుకే చేస్తున్నా. ఓవరాల్‌గా 5 ఇయర్స్ వారంటీ ఉంటదనేసి జొటాక్ వాళ్ళదైతే మీకు రికమెండ్ చేస్తున్నా. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఒకప్పుడు 22,000 ఉండేది. ఇప్పుడేమో ఇది 12,000కి దిగిపోయింది. అంటే నేను హై ఉన్నప్పుడు తీసుకున్న అదొక డ్రాబ్యాక్ అనమాట. ప్రస్తుతానికి మాత్రం బయ్ 1650 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో బయ్ వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటారు. బడ్జెట్‌ల తక్కువలో చూసే వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే దీనికంటే తక్కువ వద్దంటాను బయ్. లైక్ మీకు 750 ఉంది. టిఐ 10 అండ్ 1050 టిఐ 1630 కూడా ఉంది. సో, ఈ గ్రాఫిక్ కార్డ్‌లు ఎళ్ళకండి బయ్. అట్‌లీస్ట్ బేర్ మినిమమ్ 1650 లాస్ట్ అయితే పెట్టుకోండి. ఈ ప్రైస్ ఇంతుంది బయ్. ఆఫ్‌లైన్‌లో నేను 10,000కి 11,000కి కూడా చూసినాను గ్రాఫిక్ కార్డ్‌లు వచ్చేటివి. అండ్ కమింగ్ టు ఈ గ్రాఫిక్ కార్డ్‌లో చూసుకుంటే మాత్రం మీరు పోర్ట్స్ చూసుకోవచ్చు. పోర్ట్ విజయ్ పోర్ట్ అండ్ ఈవే పోర్ట్‌తో పాటు వస్తుంది. బ్యాక్ ప్లేట్ అయితే ఏమొస్తది. సో, డ్యూయల్ ఫ్యాన్‌తో పాటు గూడా వస్తుంది. ఇక్కడ సైడ్‌లో పవర్ కనెక్టర్ అయితే పెట్టింది. కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటదన్నమాట. ప్లగ్గింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని క్యాబినెట్ ఏది తీసుకున్నాం అంటే అవి ఇది కొంచెం తక్కువలో వస్తుందన్నమాట ఇది తీసుకున్నాం. యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది లైట్ అన్నమాట. ఇక్కడ ఫ్రంట్‌ల ఈ క్యాబినెట్ చూసుకుంటే కొంచెం పిచ్చి గీతలు గీసినట్టు ఉంటది ఇక్కడ క్యాబినెట్ గూడా. కానీ ఇక్కడ ముంగట ఏందంటే 3 వెంటిలేషన్ ఫ్యాన్స్ వస్తాయి. అండ్ మెష్‌తో పాటు గూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు టైటిల్‌లోనే మెన్షన్ చేషిర్రు. 3 ప్రీ ఇన్‌స్టాల్డ్ 120 మిల్లీ ఫ్యాన్స్ వస్తున్నాయి. ఒకటేమో రియర్‌ల బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ వస్తుంది. ఇదంతా కూడా సెటప్ బిల్డ్ అన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ. సైడ్ ఎయిర్ ఫ్లో ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుందని. అండ్ దాని తర్వాత టాప్‌లో ఏమొస్తుంది పోర్ట్స్, పవర్ బటన్ అండ్ పైన కూడా మీకు వెంటిలేషన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే బావుంది. బడ్జెట్‌లో వస్తుంది. రూ. 1849కి ఒక క్యాబినెట్ అనమాట. మనోళ్ళు బెస్ట్ సెల్లర్ అంటారు యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళ నుంచి. అండ్ ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అన్నీ కూడా పెడితే బై దగ్గర దగ్గర మనకి 34,180 ఒకటుంది. సో, 34,000, 30,000 కూడా రావచ్చు. ఆఫ్‌లైన్‌లో చూసుకుంటే మాత్రము ఈ ఆహ్, బిల్ ఏదైతే ఉందో తక్కువకొస్తది. లైక్ ప్రైస్ ఇంకా ఏవైతున్నాయో ఇంకా తక్కువకి రావచ్చు మీకు. ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్ అని కాదు. ఎందుకంటే నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నవి కాంపోనెంట్స్ మీద ఈ మదర్ కానీ, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై, గ్రాఫిక్ కార్డ్ అండ్ క్యాబినెట్‌ల మీద ఆఫ్‌లైన్‌లో ఈ ప్రైజెస్ ఉండొచ్చు గానీ ఆఫ్ సారీ ఆన్‌లైన్‌లో. ఆఫ్‌లైన్‌లో మీరు ఇంకా బార్గెయిన్ చేస్తే ఇంకా తక్కువకు కూడా రావచ్చు. 32,000, 33,000, 34,000 ఆ ప్రైస్‌కైతే రావచ్చనమాట. నేనైతే ఒకటే మాట చెప్తాను బయ్ తీసుకోవాలా వద్దా అంటే బయ్ తీసుకోవచ్చు. మంచి ప్రాసెసర్, మంచి పెర్ఫార్మన్స్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను ఈ పీసీబీ. సో, గైడ్ ఎలా అనిపించింది? నేను ఎప్పటికి చెప్తాను బయ్ ఈ గైడ్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పేపర్ మీద రాసుకొని బయట ఆఫ్‌లైన్‌లోకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఎస్టిమేషన్స్ అడగండి. దానికి దీనికి కంపైల్ చేసేసి ప్రైస్ ఓకే అంటే తీసుకోండి అనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఇదొక టిప్స్ లాగా అడ్వైసింగ్ అంటే నార్మల్‌గా ఏం కొనాలి, ఏం కొనాలి అడ్వైస్ ఉండదు కదా! సో, ఆ అడ్వైస్ లాంటి వీడియో యూజ్‌ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ మీకదే అర్థమైపోయింది కదా! ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే కూడా మీకైతే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అనమాట అవి. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్. అండ్ నాకైతే బేసిక్ వాటికి హోమ్ యూస్‌కి లైట్ బేసిక్ చిన్న చిన్న గేమ్స్ కూడా అవే ఆడుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ సైట్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట దీంతో. అందుకే ఈ పీసీ వీళ్ళు అయితే ఈ గైడ్ మీకు తీసుకొచ్చినాను. యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.